దీని వెనక ఎవరో ఇదంతా చేయిస్తున్నారు. ఎవరు ఆ వెనకున్న షాడో ఎవరు చెప్పరా? నా మానాన్ని నేను మాట్లాడుతుంటే తమిళోడు ఉర్దూ వార్తలు విన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? చెప్పరా, చెప్పు చెప్పు. సునంద ఛాన్సే లేదన్నయ్య. ఈ ఆంటీ చాలా మంచిది. నేను సంజు లవ్ చేసుకుంటున్నామని తనే మాకు ఏంటి? నువ్వు సంజు లవ్ చేసుకుంటున్నారా? అవునన్నయ్య. ఆ విషయం ఇంట్లో ఎవరికైనా తెలుసా? తెలీదన్నయ్య. ఆంటీ ఇప్పుడే ఎవరికి చెప్పొద్దంది. ఎందుకు? తనకి మన కుటుంబ పరిస్థితులన్నీ తెలుసన్నయ్య. అందుకే తన అడ్వైస్ తీసుకున్నాను. నీకు తన ఎలా పరిచయం అయింది? గొడవ జరుగుతుందని తెలిసినా మీ ప్రేమని సపోర్ట్ చేస్తూ వచ్చిందంటే నాకెందుకో డౌట్గా ఉంది సిరి. తనెందుకు సంబంధమే లేని నీకు ఇంత హెల్ప్ చేస్తుంది? పైగా నీకు పరిచయమైన కొన్ని రోజులకే తను ఈ ఊరొచ్చింది. తనే నీకు ఫోన్ చేసింది. ఒకవేళ అది సునందనేమో? కావాలని తన పేరు నీకు తెలియకుండా చేసి నిన్ను ఓ పావులా వాడుకుంటుందేమో? ఒకవేళ అదే నిజమైతే ఉమాదేవి పిన్ని చాలా డేంజర్లో ఉంది సిరి. ఎందుకంటే ఇంద్రాని సునంద ఇద్దరు ఒక్కటే. మేము సునందని ఇంట్లో నుండి వెళ్ళగొట్టినప్పుడు అది మీ ఇంట్లోనే తలదాచుకుంది. కానీ ఆంటీ సునంద ఒకటే అయితే అమ్మని దాచిన విషయం ఇంద్రాని అత్తతో చెప్పుండాలి కదా. నీకు సునంద గురించి తెలియదు సిరి. అది ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుంటుందో మనం కనిపెట్టలేం. బహుశా అది ఇంద్రాణిని కూడా బ్లఫ్ చేస్తుందేమో. ఒక్క క్షణం ఆలోచించి సిరి. దానికి కావాల్సింది నేను పెద్దిరెడ్డి మామయ్య పతనం అవ్వడం. దానికి అది తెలివిగా ప్లాన్ చేసిందేమో. ఇప్పుడు నువ్వు సంజు లవ్లో ఉన్నారు. ఇంద్రాణి అక్షయ్ని నీకిచ్చి చేయాలని ప్లాన్లో ఉంది. నువ్వు సంజు కలిస్తే ఇంద్రాణి మామయ్య మీదకి యుద్ధానికి దిగుతుంది. అప్పుడు రెండు కుటుంబాల్లో మళ్లీ అగ్గి రాజుకుంటుంది. మనం తన్నుకు చేస్తామని ఇదంతా ప్లాన్ చేస్తుందేమో. ఇంకో విషయం ఏంటంటే ఇటువైపు నుండి నీతో మంచిగా నటిస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా తన పాచికలు కదుపుతుందేమో. ఇదంతా కాదు సిరి. తన ఫోటో నీ దగ్గరుందా? లేదన్నయ్య. ఒక నిమిషం. ఇదిగో చూడు, తనేనా? అవునన్నయ్య. అయ్యో, తనే సునంద. ఎంత పనిచేసావు సిరి. పోయి దాన్ని నమ్మావు. ఇప్పుడది ఉమాదేవి పిన్నిని ఏం చేస్తుందో ఏమో. రాని దాని సంగతి చెప్తాను. వద్దన్నయ్య. ఇప్పుడు మనం దాన్ని ఏం చేసినా అమ్మకి ప్రమాదం. ముందు అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి. అంటే నిజం నాకు తెలిసిందన్న విషయం దానికి తెలియకూడదు. దాని సంగతి నీకు తెలియదు సిరి. నా సంగతే దానికి తెలియదన్నయ్య. నువ్వు వెళ్ళన్నయ్య, నేను చూసుకుంటాను. అది కాదు సిరి. నాకేం కాదన్నయ్య.
దానికి తెలియకుండానే దాంతో గేమ్ ఆడుకుంటాను. ఒక్కసారి అమ్మ ఎక్కడుందో తెలియనివ్వు, అప్పుడుంటుంది దానికి. ప్లీజ్ అన్నయ్య, అర్థం చేసుకో. నువ్వు వెళ్ళన్నయ్య, నేను చూసుకుంటానంటున్నాను కదా, నువ్వు వెళ్ళు ప్లీజ్ అన్నయ్య. ఓకే సిరి, జాగ్రత్త. హాయ్ సిరి. ఏంటమ్మా సిరి అలా చూస్తున్నావు? ఓ, వెయిట్ చేయించానా లేక లేట్ చేసి ఇరిటేట్ చేశానా? చాలా. అదే చాలా తొందరగా వచ్చేసారంటున్నాను. ఓ, అర్జెంటుగా రమ్మన్నావు కదమ్మా, ఏంటి సంగతి? అది అది ఒక్క నిమిషం సిరి. హలో అమ్మా, ఉమాదేవి ఫోన్ చేయట్లేదమ్మా. తిన్ను తిన్ను అని మారం చేస్తోందమ్మా. అలాగా, కాస్త బుజ్జగించండి. చిన్న పాప కదా, మారం చేస్తుందిలే. సరేనా? నేను తర్వాత చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. నా మనవరాలు సిరి అసలు పాలు తాగడం లేదంట, సెరిలాక్ తినడం లేదంట. ఆయా ఫోన్ చేసింది. అవును, నువ్వేదో చెప్పబోయావు? ఏం లేదా ఆంటీ, మా నాన్నకి మా అమ్మ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది. ఓ, నిజమా సిరి? చాలా సంతోషమైన వార్తమ్మా. అవునా ఆంటీ, అందుకే అమ్మనింటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. గుడ్ ఐడియా సిరి, చాలా మంచి విషయం. కానీ సిరి, ఇప్పుడు కాదు, ఇంకొన్ని రోజులు ఆగడం మంచిది అంటున్నాను. లేదా ఆంటీ, ఇంక నేను ఆగలేను. నాన్నకి అమ్మ విలువ పూర్తిగా తెలిసింది. ఇప్పుడు తీసుకువెళ్ళడమే కరెక్ట్. లేకపోతే అత్త మళ్ళీ నాన్న మనసు మార్చేస్తుంది. కానీ సిరి, మీ అమ్మ వస్తే ఇంద్రాణి నీ పెళ్లి అక్షయ్తో చెయ్యాలని చూస్తుంది కదా, అది ఆలోచించావా? అయ్యో, నిజమే ఆంటీ, నేను ఈ విషయం అసలు మర్చిపోయాను. ఇప్పుడెలా ఆంటీ? ఆంటీ, కొన్ని వాటర్ ఇవ్వరా? ఇప్పుడే తెస్తానమ్మా, ఒక్క నిమిషం. ఇదిగో వాటర్ తీసుకో. అది ఓకే? థ్యాంక్ యూ ఆంటీ. 1 సెకండ్. హలో, ఓ మై గాడ్, హలోగా, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆంటీ, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికమ్మా? నేను అవన్నీ మీకు వచ్చాక చెప్తానులేండి. అది కదమ్మా సిరి, ప్రపంచంలో దీనికి తప్ప ఇంకెవ్వరికి ఇంతలా ఎమర్జెన్సీ ఉండదు.
ఎప్పుడు చూడు ఆంటీ అర్జెంటుగా మాట్లాడాలంటీ, అర్జెంటుగా కలవాలంటీ, అర్జెంటుగా చూడాలంటీ, అర్జెంటుగా చెప్పాలంటీ, అర్జెంటుగా రండి, అర్జెంటుగా చావాలంటీ. దీని 100 అర్జెంటు, దీని శార్థం అర్జెంటు, దీని పిండా కూడా అర్జెంటు. అక్కడ దానమ్మ, ఇక్కడ ఇది చావు కొట్టేస్తున్నారు. అన్నయ్య చెప్పమ్మా. తన మొబైల్ డేటా పిక్ తీసాను చూడు. తనకి లాస్ట్ కాల్ ఈ నెంబర్ నుంచి వచ్చింది. కాల్ చేసి అడ్రస్ తెలుసుకుంటే అమ్మ ఎక్కడుందో తెలిసిపోతుంది. ఆగ్సిరి, అంత ఈజీగా వాళ్ళ అడ్రస్ చెప్పరు. ఫస్ట్ కాల్కే అడ్రస్ చెప్పాలంటే మనం వాళ్ళని మాయ చేయాలి. నేను చెప్పినట్టు చేయి. హలో, ఎవరండి మాట్లాడేది? మేము మీరు వాడే మొబైల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. ఫోన్ కొనండి, నెట్వర్క్ మార్చుకోండి, ఆఫర్ ఇస్తా అంటారు అంతేగా. మాకే ఆఫర్లు వద్దు, అప్పుడాలు వద్దు. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. మీ ఫోన్ నంబర్కి 10 లక్షల లాటరీ తగిలింది. 10 లక్షలా? ఏమయ్యో, ఎక్కడున్నావు? ఇలా రా. ఏంటే? 10 లక్షల లాటరీ తగిలింది మనకి. అదే మన ఫోన్ నెంబర్ కంట సెల్ ఫోన్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. ఎక్కడికి రావాలో అడగవే, వెంటనే వెళ్ళి డబ్బులు తీసుకుందాం. అలాగే. డబ్బులు తీసుకోవడానికి ఎక్కడికి రావాలండి? అంటే మీరు రావాల్సిన అవసరం లేదండి. మీ అడ్రస్ డీటెయిల్స్ చెక్ చేస్తేనే కానీ మీకు అమౌంట్ ఇవ్వడం కుదరదు. కాబట్టి మీ అడ్రస్ చెప్తే మీరు ఎక్కడున్నా సరే మేమే వచ్చిస్తాం. అట్టగానండి. అది అడ్రస్ చెప్పొద్దని చెప్పారుగా సునంద గారు. అవతల లచ్చలు వస్తుంటే ఇంకా సునందా గినందా అంటావేంటి? అడ్రస్ చెప్పు, పర్లేదు చెప్పు. అంతేనా? మీరెవరికి చెప్పకుండా రావాలి మరి. అలాగేనండి, తప్పకుండా. అడ్రస్ చెప్తాను, రాసుకోండి. ఓకే, చెప్పండి. ఓకే అండి, 10 నిమిషాల్లో 10 లక్షలతో అక్కడ ఉంటాం. రండి. 10 లక్షలు! అన్నయ్య, అడ్రస్ అంతా రికార్డ్ అయిపోయింది. పదన్నయ్య. ఇంద్రమ్మా, ఇంద్రమ్మా, ఇంద్రమ్మా. ఏంటి మావా? పంతులు ఫోన్ చేసినాడు, ముహూర్తాలు కుదిరినాయంట, వచ్చే బుధవారమే పెండ్లి. మరి ఉమాదేవి? పెండ్లికి ముందు రోజు వస్తాదిలే. డాక్టర్ ఇంటికి తీసుకుపోవచ్చని ఇందాకే ఫోన్ చేసినాడు. ఏమిటో, అందరూ నీకే ఫోన్ చేస్తారు, నీకే అన్ని విషయాలు చెప్తారు, నాకెవరు ఏమీ చెప్పరు. నేను చెప్తున్నాను కదా, ఇంకేంది? పెళ్లికి ఇంకొంత సమయం తీసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ మావయ్య. ఎందుకో? సిరి ఇంకా మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకోలేదు కదా. అది తెలిసినాకే కదా ఉమాదేవిని దాచాలని అనుకున్నావు. ఇప్పుడెందుకు కొత్తగా మాట్లాడుతుండవు?
చూడలుడు, విషయం ఇంత దూరం వచ్చినాక వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. పెండ్లి జరగాల్సిందే. పైగా అదే రోజు ఆ పెద్దిరెడ్డి తన కూతురు పెండ్లి చేస్తున్నాడంట. ఆ సంతోషం నా ఇంట్లో కూడా ఉండాలా అంటే నా కూతురు పెండ్లి జరగాల. ఇది నా మాట. ఇచ్చిన మాట తప్పటం గానీ తీసుకున్న మాట తప్పితే ఊరుకోవటం గానీ కొండారెడ్డి చేయడం. ముందు రోజు రానున్న మంగళవారం ఉమాదేవి ఇంటికి వస్తుంది. మరుసటి రోజు బుధవారం నీకు సిరికి పెళ్లి జరుగుతుంది. చూసావా ఎంత కాన్ఫిడెంట్ గా ఉమాదేవి అత్త రివర్స్ అయిందని చెప్తున్నాడో? హాస్పిటల్లో లేదని నీకు తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన ఈ డ్రామాలు ఎందుకు నాకేం అర్థం కావట్లేదు. ఎవరు మీరు? అదే ఇందాక మొబైల్ ఆఫీస్ నుంచి కాల్ మీరేనా? రండి రండి, మీకోసమే చూస్తున్నాం. రండి రండి, కూర్చోండి. యావయ్యా, త్వరగా రా. నమస్కారం పెట్టు. నమస్కారం అండి. ఇల్లు చాలా బాగుందండి, చాలా బాగా కట్టించారు. ఆహా, ఇల్లు మాది కదండి. ఓనర్ గారు వేరే చోట ఉంటారు. మేము ఇంట్లో పనోళ్ళం. డబ్బు తెచ్చారమ్మా? మాకు కొన్ని వివరాలు చెప్పాలి. మీ డీటెయిల్స్ రాసుకోండి. వాష్రూమ్ ఎట్టుందండి? వాష్రూమా ఈ పక్కనే ఉందండి. ఎల్లు చూపించు. రండి. అక్కర్లేదు, మీరు ఆవిడికి డీటెయిల్స్ చెప్తుండండి. మీరు అడగండి. ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? ఇద్దరే ఉంటామండి. మీ పేరు? నా పేరు ఉమారాణి అండి. మీ పేరు? నా పేరు ఆంజనేయులండి. ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తావు? అది కాదండి, మేము లాటరీ ఆఫీస్ నుంచి వచ్చాం. లోపలికి ఎలా వచ్చావు? అది లాటరీ మొబైల్ ఫోన్ కి. లాటరీ ఏంట్రా? అదే సార్. లోపలికి ఎలా వచ్చావు? ఎవడ్రా నువ్వు? మావాడిని ఎందుకు కొట్టావు? ఎవడ్రా నువ్వు? ఎందుకు వచ్చావు లోపలికి? ఉమాదేవి పిన్ని ఎక్కడుంది? ఎవర్రా? ఉమాదేవి పిన్ని ఎక్కడుంది? నువ్వు ఉమాదేవి కోసం వచ్చావా? చెప్పు. నేను చెప్పరా?
అన్నయ్య అమ్మ ఇక్కడ కనిపించలేదు సిరి. అమ్మేంటి మీరు డబ్బులు ఇవ్వడానికి రాలేదా? ఆ సంగతి తర్వాత గానీ ముందు మా అమ్మ ఎక్కడుందో చెప్పండి. రై మా పిన్ని ఎక్కడ దాచారా? అరే లింగారాగా ఇట్రండ్రా. ఏయ్ వదిలే మా ఆయన్ని. ముందు మా అమ్మ ఎక్కడుందో చెప్పు. చెప్పు. చెప్తావా చెప్పవా? చెప్పను. చెప్పు. చెప్పు. చెప్తావా చెప్పవా? చెప్పు. చెప్తావా చెప్పవా? చెప్పు. చెప్పవే. చెప్పు. చెప్తావా చెప్పవా? చెప్పు. చెప్పవే. చెప్పను. చెప్పకపోతే మీ ఆయన చేతులు కొట్టేస్తా. వద్దు, చెప్తాను చెప్తాను. మా ఆయన వదిలేండి అయ్యా. అమ్మా మీకు దండం పెడతానమ్మా. రండమ్మా చూపిస్తాను. అది సరే సిరి, ఇంతకీ ప్రాబ్లం ఏంటి? ఆంటీ నేను సంజు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం. ఏంటి సిరి? అవునా ఆంటీ, మేము అనుకునేదంతా రివర్స్ అయిపోయింది. మేమిప్పుడు పెళ్లి చేసుకోకపోతే మా నాన్న మమ్మల్ని ఇద్దరిని కలవనివ్వడు. అది కాదు సిరి, నువ్వు తొందరపడకు. పెళ్లి చేసుకోవడం అంటే మాటలు కాదు కదా.